ప్రియమైనటువంటి మల్లాపురం గ్రామస్తులారా, ఇప్పటి వరకు చక్కటి పాట మా సహోదరులు పాడుతూ ఉండగా మీరు విన్నారు. మాధుర్యమే ప్రభుతో ఈ జీవితం అని. ఇంతకీ ప్రభు అనగా ఎవరు ఆ ప్రభు అని మీరు ఆలోచన చేసి ఉండొచ్చు. ఈ ప్రభువులు రాజులు అనేవారు ఈ లోకంలో ఎందరున్నా మనకు మన పాపాన్ని తీసేసేటటువంటి ఒక రాజు, ఒక ప్రభువు మనకు చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, ఈరోజు ఈ చెట్టు కింద మనం కూర్చున్నాము అంటే, అది నీడనిస్తుంది అంటే అది ప్రప్రథమముగా అది మొలవాలి. అది మొలవాలి అంటే భూమిలో ఒక విత్తనం అనేది నాటబడాలి. అవునంటారా కాదంటారా? కాబట్టి ఈ విత్తనం నాటబడడానికి ముందు ఒక ప్రక్రియ జరుగుతుంది. అదేంటో తెలుసా? అది చచ్చిపోవాలి. విత్తనాన్ని రైతులైనటువంటి మనమందరము, అది ఏ విత్తనమైనా సరే, ఒకసారి భూమిలో మనం వేసిన తర్వాత అది చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత మరో పునర్జన్మను అది పొందుకొని అది మొక్కగా మారుతుంది. అవునంటారా కాదంటారా? అలాగే అది చెట్టుగా మారుతుంది, మహావృక్షంగా మారుతుంది, నీడనిస్తుంది. అదే రీతిగా ఒక గొంగలి పురుగు విషయమై మనం ఆలోచన చేసినట్లయితే, అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు నీచంగా, అసహ్యంగా, మనకు అసహ్యకరంగా కనబడుతుంది. గొంగలి పురుగు మనం అక్కడక్కడ చూసే ఉంటాం. అయితే అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఎవరు దానిని ఇష్టపడరు. కానీ అది చనిపోయిన తర్వాత సీతాకోక చిలకగా అది మార్చబడుతుంది. అప్పుడు అందరూ కూడా దానిని చూసి ఆనందపడతారు. దానిని పట్టుకోవాలి, దానిని చేతిలో ఉంచుకోవాలని ఎంతో ఆనందపడుతూ ఉంటాం. అలాగే ఒక పంటలో లేకపోతే ఒక విత్తనము అది చనిపోయి మరో బ్రతుకు ఉందని మనకు తెలుపుతుంది. అలాగే ఒక పురుగు అది చనిపోయి మరో బ్రతుకు ఉందని సీతాకోక చిలకగా మారి అది తన జీవితం ద్వారా మనకు తెలియపరుస్తుంది. అలాగే ఈ భూమి మీద వచ్చినటువంటి మనందరికీ కూడా ఒక బ్రతుకు ఉంది. అయితే అది శరీరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైనటువంటి బ్రతుకు. శరీరానుసారమైన బ్రతుకు 40, 50, 70, 60, అధిక బలం ఉంటే 80 అలా బ్రతికేసి చనిపోతారు. కొందరైతే యాక్సిడెంట్ల ద్వారా చనిపోతారు, కొందరు అనివార్య రోగాల ద్వారా చనిపోతారు. అనేక రకాలుగా మనుషులు చనిపోతారు. కానీ మనిషికి మరణం అనేది ఖాయం. ఈ మరణాన్ని తప్పించుకోవడానికి ఎవరికి కూడా వీలు లేదు. అందుకే మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట రాయబడింది, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని. కీర్తనల పుస్తకంలో అలాంటి ఒక చక్కటి మాట రాయబడింది. అంటే మరణాన్ని వారు నాయకులు కానివ్వండి, ధనికులు కానివ్వండి, డబ్బున్న వారు కానివ్వండి, రాజులైన